సార్. ప్రతిసారి అన్నాడు ఉస్మానియా కాలేజ్ పోగానే ఇంత పెద్ద కాలేజీలో చదువుకున్నాడు, అంత పెద్ద కాలేజీలో చదువుకొని ఇంత చిన్న జీతం ఎందుకు తెచ్చిస్తున్నావు చెప్పండి. చాలా మంది చెప్తారా లేదా, వీళ్ళు పగబట్టిందా మీరు అస్సలు నవ్వుతలేదు అనుకున్నట్టు మీరు. నువ్వు ఎంతనైనా చెప్పు, నువ్వు అసలు నవ్వితే ఒప్పుకున్నట్టు మళ్ళా అంటే మీరు చెప్పుకురా లేదా బయటికి. సో అందరు నవ్వాలి, పొద్దుగా ఎవరు బ్రష్ చేయలేదా? కొంతమంది నవ్వలేదు, లాస్ట్ వరకైనా నేను నవ్విస్తాను, నేను వచ్చిందే నవ్వించడానికి. సో పెద్దగా చదువుకున్నా, పెద్ద కాలేజీలో చదువుకున్నా, పెద్దగా కష్టపడ్డా, చాలా సాక్రిఫైస్ చేసినాడు. మరి అంత కష్టానికి ఎంత ఉంది అక్కడ, ఇప్పుడు ఎంత చూస్తున్నావు, అంత కష్టానికి ఎంత చూస్తున్నావు. సో అది నేను ఓపెన్ చేసి పోయడానికి. సో నా టెస్టిమోనీ మాత్రమే నేను చెప్తాను, నేను ఎవరికి టెస్టిమోనీ చెప్పను. సో నిజ జీవితాన్ని నిజంగా చెప్తేనే అర్థమవుతుంది అందరికి. ఎసార్లో సో అన్ని దరిద్రాలు ఎందుకున్నాయని చెప్పిందంటే నా ఫ్యామిలీ అది అట్లాంటిది. అలాంటి లైఫ్లో కోటీశ్వరులు తయారవుతారా సార్? ఎంకరేజ్ ఉంటుందా పల్లెటూళ్ళలా? సో ఇంట్లో పేదరికంలో ఎంకరేజ్ ఉంటుందా? సో ఎందులో లేకపోయినా పేదరికంలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, అమాయకంగా ఉన్న ఒక రెస్పాన్స్ అనే పదం గుండెలో రగులుతుంటే మాత్రం అందులో నుంచే సక్సెస్ పుట్టుకొస్తుంది. అదొక్కటే కారణం చెప్పగలుగుతుంది. సో ఇది కనపడేది కాదు, సక్సెస్ అనేది కనపడేది కాదు, లోపల ఉంటే దాన్ని వర్క్ చేస్తే కనిపిస్తుంది. సో అట్లా నేను 10వ తరగతి తెలుగు మీడియం చదువుకున్నా. ఇంకెక్కువ చదవాలంటే అప్పుడు పల్లెటూరులో ఒక 20 years బ్యాక్ కాబట్టి బయటికి వెళ్ళి చదువుకోవాలి. నేను మా నాన్న చెప్పిన, నాన్న నేను చదువుకుంటా, మంచి స్కూల్ ఫస్ట్ వస్తున్నానని చెప్పి మా ఊళ్ళో చాలా మంది తెలిసిన కూడా మీ అమ్మాయి మంచిగా చదువుతుంది, డబ్బుల వాళ్ళ కంటే కూడా మంచిగా చదువుతుంది, అన్ని బుక్కులు పెన్నులు కొనిచ్చినా కూడా వాళ్ళు చదవలేకపోతున్నారు, ఏం లేకుండా అరువు తీసుకొని రాసుకొని కూడా స్కూల్ ఫస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, చదివించని మా నాన్నకి సలహాలు ఇచ్చారు. నేను కూడా అడిగినా, కానీ మా నాన్న కూడా చెప్పిండు, బిడ్డ నేను చదివించడానికి నాకు చాలా ఇష్టం ఉంది, జనాలందరూ కూడా చదివేమని చెప్తున్నారు, కానీ నీకు బయటకు వెళ్ళి చదివించాలంటే లక్షలు అవసరం ఉంటాయి, కానీ ఇప్పుడు నీకు కష్టపడి సంపాదించి లక్షలు వచ్చినా వెనకాల చెల్లెల పెళ్ళిళ్ళు ఖర్చు పెడితే ఒక వాల్యూ ఉంటుంది, కానీ నువ్వు కష్టపడి చదువుకొని నువ్వు ఒకదాన్ని బాగుపడితే ఏం బాగుంటుంది అని చెప్పాడు. ఎసార్లో మాట్లాడండి. మొత్తం ఇండైరెక్ట్ నా మనసులో ఉన్న చెప్పినా సార్, మా నాన్న అలా చెప్పలేదు, వద్దు బిడ్డ కష్టపడి చదివినంత వరకు చాలు, అంతంత మాత్రం అక్క చెల్లెలు కూడా చదివించలేదు కదా, సో వాళ్ళు కష్టపడి ఎలాగైనా పని చేసుకుంటారు, కానీ ఇప్పుడు లక్షలు పెట్టి చదివించినా మళ్ళీ నీకు లక్షలు పెట్టి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి. ఎసార్లో మరి ఆ లక్షలు ఇచ్చి పెట్టి చదివించాలి, లక్షలు పెట్టి కట్నాలు ఇవ్వాలి. మరి అవే పెడితే చెల్లెలకు పెళ్ళిళ్ళు అయిపోయి కదా, వద్దు బిడ్డ నువ్వు చదువు బంద్ చేసి అని చెప్పి 2004లో నాకు మ్యారేజ్ అయింది. మా అక్క మా చెల్లెల్ని కొంచెం దూరం ఊళ్ళకి ఇచ్చింది, కానీ నాకు మాత్రం అన్ని బాగా తెలుసు అని చెప్పి, సో అన్ని దగ్గర ఉండాలని చెప్పి ఊళ్ళోనే మా బావకి ఇచ్చి పెళ్లి చేసిరు. సో మా బావ ఎట్లా అంటాడంటే కద్దరు బట్టలు వేసుకునే మనిషి. సో ఎట్లుంటారు సార్ కద్దరు బట్టలు వేస్తారు, ఇప్పుడు తెలిగిపోతున్నాయి కద్దరు బట్టలు అనగానే కత్తాం. సో వాళ్ళ మైండ్ ఎట్లుంటుంది, నేను పట్టిన కుండలకు 3 కాదు, నువ్వు 4 కాదు చూపించినా ఇన్నది అంతే. ఎసార్లో రియల్ ఎస్టేట్ మైండ్, పొలిటికల్ మైండ్ మీద ఎవ్వరు తూగలేదు సార్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఊగిపోతున్నారు, ఒరాటితో ఉయ్యాలు వేసుకొని మూలుగా చెట్టు కట్టుకుంటారు, మామూలుగా కట్టుకోరు. సో బాగా ఊగిపోతున్నారు అంటే మొత్తం నాకే తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటారు. సో నా చేతికి వస్తే మొత్తం చక్రం నింపేస్తా అంటారు, అది వచ్చిన తర్వాత మాత్రం చక్రం నింపడానికి చక్రం ఉండదు, చెట్ల పైన ఉంటుంది అనుకుంటాం సార్. నేను సర్పంచ్ అయితే మస్తు చేస్తాను, చేస్తారా చెప్పండి సార్, ఒప్పుకోండి తప్పలేదు, చేయగలుగుతారా? ఒకవేళ మీకు మంచి మనసు ఉన్నా పైన పుల్లలు పెట్టే వాళ్ళు వెనకాల ఏమంటారు కదా, వెనకాల చెక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ చెప్తుంది. సో అలా చెప్పడానికి నాకు నోరు రాలేదు. సో చాలా మంది ఉంటారు, నువ్వు మంచి చేయాలనున్నా నీ సొంత పైసలు పెట్టినా కూడా ఎక్కడి నుంచో తెచ్చారు, ఎక్కడి నుంచో పెట్టిరంటారు. సో అందులో వెళ్ళలేము. సో మా సార్ అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నా మ్యారేజ్ అయ్యేసరికి సో అట్లా మేము హైదరాబాద్కి వెళ్ళి బతుకుదాం అనుకునేసరికి పెళ్ళి అయితే 5-6 నెలలే కదా, అమ్మని ఆల్రెడీ ఎందుకు ఇచ్చిపెట్టి పోతారు, మరి ఊళ్ళోనే ఏదో ఒకటి చేయని చెప్పి మా సార్ మంచి మంచి సలహాలు ఇచ్చి ఏమిచ్చారంటే, నువ్వు ఎట్టా లీడర్ లెక్కున్నావు, జర నలుగురిలో నడుస్తావు, నలుగురితో మాట్లాడతావు, తుందామని చేస్తావు, కళ్ళ జోలు పెట్టుకొని కట్టం కూడా మంచిగానే ఉంటావు, చూస్తాను సినిమా హీరోలా ఉంటారు. ఏ సార్ మా సార్ అంటుంటాడు తెలుసా, ఎంతమంది తెలుసు తెలుసు ఎందుకు తెలుసో కూడా చెప్తా. ఇప్పుడు చేతులు ఎత్తారు కదా, నేను నిలబడకపోతే మా సార్ వీళ్ళకి రాకపో వీళ్ళకి తెలియకపో, ఇప్పుడు నాకంటే ఎక్కువ మా సార్కి ఎంకరేజ్ చేస్తారు వీళ్ళంతా. సో వీళ్ళు కొత్త వచ్చిన నాకు ఎంకరేజ్ చేస్తారా ఎంతమంది చేస్తారు? ఏమో మళ్ళీ చేతులు మా సార్ వచ్చినప్పుడు లేదు, ఎందుకంటే నాకు చదువు తక్కువ వస్తుంది కదా, మళ్ళీ పాయింట్లు ఇవి కావాలి అవి కావాలంటే పెన్ను పేపర్ పట్టి చెప్పేది మళ్ళీ మా సార్
అవి అర్థం మళ్ళీ తర్వాత నాకు క్లాస్ కొట్టమన్నా చేతులు ఎత్తామన్నా మళ్ళీ మా సార్ వస్తే కూడా చూసుకోమని చెప్తాను, అందుకని నాకు చేతులు ఎత్తారు. నిజమా కదా? నేను చెప్పినందుకే ఎత్తింది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి లైఫ్లో ఉన్నప్పుడు ఊళ్ళో జనాలందరూ ఏం చేశారంటే కట్అవుట్ బాగానే ఉంటుంది, మాట్లాడతాము, ఈజీగా ఉంటుంది, నువ్వు ఎంపీటీసీ నిలబడితే చాలా చాలా ఈజీగా తెలుస్తావని చెప్పారు. ఏం నిలబడమన్నారు? మాట్లాడండి గట్టిగా సార్. నేను అనుకున్న ఎంపీటీసీ అంటే 4 అక్షరాలు ఉన్నాయి కానీ ఇది చాలా పెద్దది ఉన్నట్టుంది. ఉంటుందా ఉంటారు ఏం తెలియని వాళ్ళకి ఒక్కటి ఉంటేనే చాలా చాలా మంచిగా ఉంటుంది. 4 ఉన్నాయి కాబట్టి మధ్యలో సుక్కలు కూడా పెట్టి పెద్ద డాక్టర్ రాసి పెద్ద లెక్కలతో పెట్టి ఎంపీటీసీ నిలబడితే బాగుంటుంది అని చెప్పేసి జనరల్ ఏంటంటే దరిద్రం అదే నా పేరుకి వచ్చింది, రావడం పేరుదే పెట్టాలి. ఆ ఎంపీటీసీ నిలబడితే పేరు నాకు పెట్టింది కానీ దానికి నాకు అసలు సంబంధం లేదు సార్, అంత దూరం ఉంటా. సో అది చూస్తేనే ఇంకా వేరే రకంగా చూస్తా. సో అట్లా పెళ్ళైన కొత్తలోనే మేము ఎంపీటీసీగా నిలబడ్డాము. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? సార్ అని ఎందుకంటున్నట్టే ఇది మాకు సంబంధం లేదు. నిజమా కదా? పొలిటికల్లో పదవి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 లక్షలు ఖర్చు పెట్టి సలహాలు ఇస్తే మా సార్ ఒక సంవత్సరం ఎక్కువ ఇవ్వచ్చు కదా, అవకాశం లేదు. 10 లక్షలు సలహాలు ఇచ్చి నువ్వు నిలబడతామంటే మా సార్ చెప్పాడు, మా తాత చెప్పాడు, ఇప్పుడు ఒరేకతో ఉయ్యాల కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. తెలుసా ఒరేక అంటే? వరి ఆకులు, వరి గడ్డి కూడా కాదు, వరి ఆకు. మా సార్ ఏం చేసింది, ఇంతమంది అందరూ నన్ను నిలబడన్నారు, మా అన్నలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ నాకే ఓట్లు వేస్తారు, ఇక నేను మస్తు సంపాదించుకుంటా అని చెప్పి ఊకని మనగా యూత్లో ఉన్నప్పుడు పిల్లలు కాలేదు, పెళ్ళి అయింది, మంచి ఏదో ఒక బిజినెస్ 10 లక్షలు పెట్టుకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చా లేదా? మా సార్ ఏం చేసినట్టు చిన్న ఏజ్ లో పెద్ద మనిషి అయిపోయింది. అప్పుడే ఎంపీటీసీ అంటే పెద్ద మనిషి కదా, నేను చిన్న ఏజ్ లో పెద్దగా అయిపోతున్నా అని చెప్పేసి 10 లక్షలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో 15 లక్షలు సంపాదిస్తున్నాను. నేను కూడా మస్తు మా సార్ ఇంటికాడ ఉండకపోయినా సపోర్ట్ చేయలేదు, పిల్లలు చూడకపోయినా సపోర్ట్ చేయలేదు. రోజు కథలపడలు ఇస్త్రీ నలిగితే కథం ఇది మంచిగా చేయలేదంటే మళ్ళీ చేసి పెట్టినాను. ఎందుకంటే బయట పెద్ద మనుషులు తిరుగుతుంది కదా, మళ్ళీ ఇంటికాడ కొంచెం నిలబడాలి, లాభం వినలేదేమో బట్టలు అంటారు, మళ్ళీ ఆడ కూడా వ్యాపారమే పోతుంది. అవి అట్లా అని చెప్పేసి ఇట్లా తినకపోయినా మమ్మల్ని చూడకపోయినా జనాలు 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 అంటే పెద్దోళ్ళతో తిరుగుతుండు, బాగా కట్టలు సంపాదించేటట్టుంది, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టొచ్చు. 5 ఏళ్ళు నేను కూడా బాగా మురిసిపోయినా. ఏం చేసినా? మురిసినా పోయినా. సో అట్లా 5 సంవత్సరాల తర్వాత చూసేసరికి మమ్మల్ని మళ్ళీ ఒక రోజు ఆఫీస్కి ఇచ్చారు, మండల ఆఫీస్ ఇచ్చి నాకు దండ మా సార్కు దండ శాల్వా కప్పిరు, ఒక గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ మీద ఏముందంటే దాని మీద ఏమని చెప్తారు, సెండ్ ఆఫ్ అని. మీరు అనుకున్నారు కదా, మా ఆయన 5 ఏళ్ళ సరే ఇంత మంచి పని చేసినట్టు ఇచ్చిరేమో అని నేను అనుకున్నా. మనకి ఇస్తారు కదా వాళ్ళు, నేను అట్లా అనుకున్నా. కానీ దాని అర్థం ఏం తెలుసా, ఈ రోజుతోని మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి ఎంపీటీసీగా గెలిచింది కాబట్టి ఏమో మిలిగించుకున్నా తలిగించుకున్నా అట్లా మాకు లాభాలలో నష్టాలలో మాకు సంబంధం లేదు. ఇప్పటి నుంచి మీకు ఎవరు సైలెంట్ కొట్టారు, మిమ్మల్ని పెద్దవాళ్ళు పిలువరు, ఆఫీసులకు రావద్దు, ఎవరి మీద కంప్లైంట్ చేయదని అర్థం. చెప్పండి సార్, సెండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? రావద్దు, ఇంట్లో వేసింది ఆడ వేసింది ఎంపీటీసీని నా సంతకం చేయాలని చెప్పి పూర్తి సంతకాలు పెట్టించుకుని పేపర్లో అంటారు కదా, రోజు 2 సంతకాలు జనాలు ద్వారా నా సంతకాలు పెట్టించుకోరు. ఇప్పుడు కూడా ప్రతి నెల చెక్కుల మీద సంతకాలు పెట్టినట్టు. సో అట్లా తీసుకొని పోతే నేను అనుకున్నా, ఇంటికి వచ్చినాక మళ్ళీ మా సార్ బయటకు పోయి జనాలలో మాట్లాడితే ఇబ్బంది ఎక్కడ లేదు అంట. నాకు తర్వాత అర్థమైంది, నేను కొంచెం ఎవరో ఒక పరిచయం ఉంటుంది. 5 ఏళ్ళు పెళ్ళి నాకు ఫస్ట్ అంటే పరిచయం లేదు, 5 ఏళ్ళు కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చి ఈ రోజు ఆ రోజు చెప్పి ఛాయ్ తాగినప్పుడు ఇద్దరు ఛాయ్ ఇచ్చేది, పోతే అప్పుడు ఒకరు తిట్టుకుంటూ పోయేది, ఒకరు టీవీ తింటూ కూర్చోలేదు. ఛాయ్ కలిసి తాగిరు, ఇద్దరు వచ్చేది పంచాయతీ ఇంట్లో, ఒకరేమో టిఫిన్ తినేది, ఒకరు తిట్టుకుంటూ పోయేది, ఒకరు తినేది ఒకరు తిట్టేది. ఇక అట్లా బాగా 5 ఏళ్ళలో నాకు అనుభవం అయిపోయింది. ఇక తర్వాత మా సార్ వచ్చి ఎవ్వరు లెక్క చేస్తలే, వాళ్ళు నీళ్ళు పొలిటికల్ మాటలు ఉంటాయి కదా, వీళ్ళు వాడుకున్నాను లెక్క చేస్తలేదు అంటే నీకు అడిగింది కదా, 5 ఏళ్ళలో ఏమేమో సంపాదిస్తామని చెప్పి నేను కూడా ముడిచిపోయి నేను కూడా కొంచెం వీడియో పెట్టి కూడా తిరిగినా. తిరిగి అలా అవుతాయి ఎంపీటీసీ బాగా నేను కూడా గట్లే తిరిగినాను. ఈ డబ్బుల పాలు అవుతామని చెప్పి నిజంగా సార్ 5 సంవత్సరాల్లో టైం వేస్ట్ అయింది, డబ్బు వేస్ట్ అయింది. చాలా కట్టుబట్టలతో 3 చిన్న పిల్లలు ఊళ్ళో ఉండలేక బ్రతుకు తెరువు కోసం 2011లో హైదరాబాద్ తిరిగి చూడండి. అందుకని ఈ పొలిటికల్ లైఫ్ అంటే ఇంకా ఇందులో జీవితం లేదని తెలిసి వచ్చేసి. సో తర్వాత కొంచెం రెస్పాన్స్ ఉన్న పర్సన్ కాబట్టి చాలా రిస్క్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి 1 కాదు 4 రకాల పనులు. సో ఎవరికైనా చూడండి, ఒక వర్క్ చేస్తున్నాము అంటే ఒక ఇంత డబ్బు వస్తుందేమో, సో ఇంకొక పని చేస్తే ఇంకొంచెం డబ్బు వస్తుందేమో, ఇంకో పని చేస్తే ఇంత డబ్బు వస్తుందేమో, ఈ డబ్బు వస్తే దీనికి పెట్టవచ్చు, ఈ డబ్బు వస్తే దీనికి పెట్టవచ్చు అని ఒక క్లారిటీ ఉంటుంది ఇంటి యజమానికి కానీ బాధ్యత ఉన్న పర్సన్కి. 4 పనులు ఎందుకు చేస్తారు ఒకసారి చెప్పండి.
4-5 పనులు ఎందుకు చేస్తాము సార్? అందరూ మాట్లాడాలి, డబ్బు కోసమే కదా. సో అట్లా మా సార్ కూడా అట్లనే 4-5 రకాల పనులు చేసిండు. సో అట్లా చేసుకుంటూ చాలా రిస్క్ తీసుకొని, అందులో ఎంత రిస్క్ తీసుకుంటూ ఏమైందో నాకైతే తెలియదు కానీ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు పట్టింది మాకు సొంత ఇల్లు, కారు, ఇట్లా పని ఒక మంచి లైఫ్. సో కష్టం అనేది మాకు ఎప్పుడు తెలియలేదు. తను ఏం కష్టాలు పడ్డా, ఏం సంపాదించిందా మాకు తెలియదు. కానీ మాకు తిండికి బట్టకి వెళ్ళదీయకుండా మంచిగా చూసుకుంటూ మా పిల్లల్ని నన్ను మంచిగా చూసుకున్నాడు. సో 2019 నవంబర్ 17 వరకు ఏ సంబంధము లేదు నాకు. సో ఆ రోజు ఎందుకు అంటున్నానంటే, అంతకుముందే 3 నెలల ముందు నేను రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. సో రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. పెళ్ళికో దావత్తుకో వెళ్తే ఉండాల్సి వస్తుంది కదా. సో అట్లా ఉండాల్సి వచ్చింది. మా సార్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఎవరింటికి వెళ్ళిపోతే ఎవరిది మనం వాడవద్దు. సార్లో సార్ మీకు అంటే ఉందా, వాళ్ళని తినాలనుకుంటుందా? ఇది యాక్టివేట్ అయితే నాకు కొంచెం నిజమా అబద్ధమా అనుకున్నా, లేదా నేను అబద్ధం చెప్తున్నానేమో అనుకుంటా. ఎవరింటికి వెళ్ళిపోతే మనం మోసుకుపోతామా, వాళ్ళకి తినొస్తామా? మా సార్ చెప్పి క్లాస్లో చెప్పి. సో అట్లా మా సార్ ఏం చెప్పి ఎవరిని ముట్టుకోవద్దు అని చెప్పి 5 రోజులున్నా కొంచెం బ్యాగ్ మీద సగం సామాన్ పెట్టింది. నేను వాళ్ళ ఇంటికి పోయినాక కొంచెం ఆడవాళ్ళకు తట్టుండే సార్, మీరు కరెక్టే. ఎందుకంటే 10,000 అప్పు తెచ్చాను, జేబులో పెట్టుకొని మొత్తం నేనే పెడతాను, నేనే చేస్తాను, జేబులో తీస్తామంటారు, ఖర్చు పెడతా ఉంటారు. నిజమా కదా? కానీ మా ఆడవాళ్ళు అట్లా కానే కాదు. మనం చాలా తెలివి వాళ్ళం కదా, అవునా కదా? అందరినీ క్లాస్ కొట్టారు, అందరి గట్టిగా మూడు సిగలు కలిసి ఉన్నాయి అంటారు కదా. 300 మంది వాళ్ళు కలుస్తుండే కానీ 3 సిగలు కలిసి ఉండవంట. మన వెస్టేజ్ అందరూ ఒకట చూపియాలా అవుతాం, చూపియాలా అవుతాం. సో అట్లా నేను చాలా తెలియగలుగుతా, ఎందుకో చెప్తా. మా సార్ ఏమో మా సామాన్ మాకు బ్యాగ్ పెట్టిండు. నేను మాత్రం వాళ్ళ ఇంటికి పోయినాక డ్రెస్సింగ్ టేబుల్ అవే ఉన్నాయి, బాత్రూమ్లో అవే ఉన్నాయి, నూనె అవే ఉన్నాయి, చాప అది ఉంది. అవన్నీ చూసేసరికి వాళ్ళ ఇంటికి వచ్చినాక మా సామాన్ ఎందుకు వాడాలి? 5 రోజులు ఇంటికి వరకు సమానంతా అయిపోతుంది. అలాగే ఉంచుకోవాలి, అలాగే తోడుకోవాలి. సార్లో 5 రోజుల్లో 5 మనుషులు ఉంటుందా సమానం అయిపోతుంది. ఆడి రోజు ఇంకో 5 రోజులు ఎక్కువ వస్తుందని చెప్పి ఆడించిన సమానం మాత్రం కడిగితే తోడుచేస్తాం. ఎందుకంటే 5 రోజుల్లో మొత్తం అయిపోగొట్టేసేసిన వాళ్ళ ఇంటికి. సో 5 రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి పోయినా పోకుండా వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లో ఏమున్నాయో ఫోటో తీసుకుంటాం. కుండీలు గిన్నెలు కాదు, అటు సమానం వాడతారు కదా, ఆ డబ్బాల పేరు చదువు రాదు కదా, అంతా ఫోటో తీసుకుంటాం. సో చదువు అంటే ఇంగ్లీష్ తక్కువ వస్తుంది, తెలుగు వస్తుంది. ఆ తెలుగు మీద ఉండవు కదా సమాన్ల కదా పేర్లు. అవి అన్ని ఫోటో తీసుకున్నా, నూనె డబ్బా ఫోటో తీసుకున్నా, బట్టలు ఎండైన ఫోటో తీసుకున్నా, అన్ని ఫోటోలు తీసుకొని మా ఇంటికి పోయినా. ఇంత ఫోటోలు తీసుకునే బదులు ఆ ఇంట్లోనే అడగొచ్చు కదా. మేము అడగం, అస్సలు తగ్గం అంటే తగ్గం. అడిగితే కిరీటం కింద పడతారు. నిజమా కదా? సపోజ్ మీరైతే ఎమ్మడే చెప్తారు సార్, వేసుకున్న అక్కడ ఏమంటారు, మామ ఇక్కడ తెచ్చిన పడతారు. చెప్పరా సార్? చెప్పండి. హ్యాపీగా సార్ చెప్పలే కదా, అవును వైపుని ఇంట్లో లాగానే నేను మాట్లాడతాను. అక్క చెల్లి పెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారో నేను అట్లా. ఏదైనా డౌట్ వస్తే వెంటనే క్లారిటీ తీసేసుకుంటారు. కానీ మా వాళ్ళు ఏంటంటే ఈగో, నేను ఎందుకు అడగాలి ఇవని, ఏది ఇవ్వనట్టు నేను తెచ్చుకోలేకనే ఎట్లా, నేను గట్లనే అనుకుంటా. వీళ్ళని అడగకుండా ఫోటో తీసుకొని పోయినా, ఇక మా ఇంటికి పోయిన పర్సెంట్ హైదరాబాద్లో ఎంజాయ్ కదా, మస్తు షాపులు ఉన్నాయి అక్కడ. ప్రతి షాప్ పోయినట్టు అడిగారు, వాళ్ళు లేదంటే లేదంటారు. అట్లా మళ్ళీ ఇంకా అక్కడ దిల్సుఖ్ నగర్ పోయినా, అక్కడ షాపింగ్ మాల్ లేదన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకా సౌరస్ట్కి వెళ్తే చార్మినార్ ఉంటుంది, అక్కడ పోయినా. అసలు ఎంత పెద్ద షాపులు ఉన్నాయి, మొత్తం చెక్ చేసిన ఏ షాపులు లేదంటారు. అట్లా 4-5 షాపుల దగ్గర లోపలికి పోయి టైం వేస్ట్ అని కౌంటర్ దగ్గర ఉంటున్నా, ఆ కౌంటర్ దగ్గర సెల్ ఫోటో చూపించి ఈ సామాన్ మీ దగ్గర దొరుకుతుందా, టైం వేస్ట్ లోపల పోవాలి, ఏ సామాన్ అంటే ఈ సామాన్ మా దాంట్లో లేదంటే అక్కడ రోజులు పెట్టుకున్నారు. ఇంత పెద్ద షాప్ అద్దాలు పెట్టుకున్నావు, గిన్నె పెట్టుకున్నావు, 4-5 ఫ్లోర్లు వేస్తున్నావు, మా ఇంత సామాన్ పెట్టినాక ఈ సామాన్ లేకపోతే షాప్ అయితే పెట్టుకున్నావు అని రియల్ సార్ ఇది. ఎందుకంటే నా అసలు వాయిస్ అనేది నేను ఇంట్లో చెప్తా, ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా తీసుకోవాలి అని. సో నాకు అట్లా అనిపించి షాపులతో కూడా నేను గొడవ పెట్టుకుంటాను. ఇంత పెద్ద షాప్ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోలేదంటే అదేమో మనకి వేరే ఉంటుంది కదా, బ్రాంచెస్ ఉంటాయి, అందులో పెట్టడానికి రాదు. అట్లా అడిగినా అట్లా మా సార్ ఏంటంటే పోయిన గంటల షాపులతో గొడవ పెట్టుకున్నావు, నేను షాప్కి తీసుకుపోను చెప్పండి మా సార్. ఎందుకంటే ఎమ్మటి పోతే ఎట్లుంటుంది, గలీజ్ ఉంటుంది కదా సార్, ఆడలు ఏమంటే వస్తే. నిజమా కాదు చెప్పండి సార్, నిజమా? మీ ఏమంటే వస్తే గలీజ్ ఉంటుందా? ఇక చూసినా ఇట్లుంటే చూసినా అప్పుడు మనం ఏమంటే ఉండొద్దంట. అట్లా మా సార్ ఏం చేసినట్టు అన్ని పనికిరాని మాటలు మాట్లాడుతూ, చదువు చక్కగా లేదు, మీ అయ్యే కట్టాలు ఇచ్చింది కానీ పట్టాలు ఇవ్వలేదు, నువ్వు ఎవరితో మాట్లాడినా గలీజ్ పడతాను, ఎవరైనా తల్లి ఇంటికి వస్తే నువ్వు లోపలికి బయటకు రాకని చెప్పేశావు. నిజం, ప్రామిస్.
నువ్వు ఊరికే ఎందుకంటే వచ్చిన తర్వాత మాట్లాడింది అనుకో మీ ఆమె ఇట్లా మాట్లాడిందని వాళ్ళు మా సార్ మాట్లాడలేదనుకో ఉంది అసలే మాట్లాడలేదని మాట్లాడతారు మీరు ఎందుకు రొల్లి అసలు రాకుండానే బాగుంటుందని చెప్పేసి అట్టని అవుతూనే ఉంటుంది నేను బయట మాట్లాడాను. సో ఎందుకంటే మా సార్ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ సరిగ్గా నాకు తెలియదు, ఎందుకంటే ఎదురుపోయినా ఒకటే పోకుండా ఉంటుంది. సో అలాంటి మైండ్ సెట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వెతికి ఇక బాగా లేదని చెప్పాడు. సో అందరికి ముక్కుందా చెప్పండి, ఎక్కడండి కొందరు చెప్తలేదు, చెప్పొచ్చు కదా సింపుల్గా అట్టనే నిట్టే కూర్చున్నావు కాలు దగ్గర వస్తుంది చేయి దగ్గర వస్తుంది జర అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలా వద్దా? ఇప్పుడు లాఫింగ్ క్లబ్ పెడుతున్నా లేదా? కాలు చేతులు ఎత్తులు చేతులు ఎత్తులు బోర్లు అని చెప్తున్నా లేదా? మరి వాళ్ళు చెప్పినప్పుడు పైసలు ఇచ్చి చెప్పమంటున్నారు, వాళ్ళు పైసలు ఇచ్చి పోయి అలా అవుతుంది మీరేమో. నేను ఫ్రీగా చెప్తున్నా కదా, సో ముఖ్య ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా? మరి డైరెక్ట్ చెప్పొచ్చు కదా. నేనేం చేస్తా అంటే ఇట్లా 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 తిరిగి ఇట్లా చెప్తా. అందుకని 6 నెలలు సమానం ఏడ దొరుకుతుందా అని అడగకుండా ఇక మొత్తం వెతికి లాస్ట్ మళ్ళీ ఫోన్ చేసిన ఏడ చూసినాము మళ్ళీ ఆకే పోతుంది ఈ సమాన్లు ఏడ దొరుకుతాయినా నువ్వు తెచ్చుకోవాలని చెప్పిన. ఒకటే మాట చెప్పింది, వదిన ఈ సమాన్లు అన్నకు ఎప్పుడో చెప్పిన, కానీ అన్న తిట్టిండు పరిమాణంలో మీరు పరిమాణ వస్తువులు వాడతారు, మీరు పైసలు ఉన్నారో ఈ పైసలు లేదో వాడతారు అని చెప్పి తిట్టిండు. నువ్వు కనుక తెచ్చుకున్నావు అనుకో నిన్ను కూడా తింటారు అని చెప్పి. సో లేదు ఇప్పుడు మనకు నచ్చింది ఆడవాళ్ళు నచ్చింది చేయాలా వద్దా? ఇట్లా చేయాలా వద్దా? నువ్వు చెల్లెవు కాబట్టి తిట్టిండు, కానీ నన్ను తింటాడు ఎక్కడ పొద్దుకి మొక్క మీద ఛాయ్ నీకు పోయాలి కదా. మాట్లాడండి ఆ ఛాయ్ టేస్ట్ అసలు ఏముంటుంది ఏమో ఛాయ్ అందుకని మా ఆడలో కోపం వస్తుంది. ఇంటికాడ ఉన్నట్లనే బాగుంది. ఇంటికాడ కూర్చున్న రోజు టిఫిన్ అంటే నువ్వు సమోసాలు అంటే కానబడితే బజ్జీలు అంటే ఇదంటారు ఎన్ని చేసినావు నేను ఉప్పు తక్కువ ఉంది కాదా చెయ్యాలి మాట్లాడాలి. అందుకని పరిమాణాలు ఇంట్లో కూర్చోకుంటే మేము పోయి ముచ్చట్లనే పెట్టి నిజమా కాదా? సో అట్లా మా సార్ నుంచి మా ఆడమ చాలేసరికి నాకు డౌట్ వచ్చింది. సరే నాకు నచ్చినవి చాలా రోజులు నేను వెతికిన, ఆ రోజు నేను అడుగుస్తే బాగుండదంటే లేదు వదిలే ఏదో ఆధార్ కార్డు ఇవన్నీ అంటున్నారు, నేను కూడా చాలా మంది చెప్పి చూసినా కానీ అడగలేదు అన్ని రిటర్న్ తెచ్చి నాకు ఇచ్చింది. నీకైతే బాగా సూట్ అవుతుంది, నువ్వు అందరికి మంచిగా చెప్తావు కదా, నువ్వు ఉన్నది చెప్తావు కదా, కొంచెం నాకు చెప్పడానికి రాలేదు, ఇది ఎవరికి చెప్పాలంటే పైసలు కూడా వస్తాయంటే అని చెప్పింది. ఈ పైసలు పక్కన పెట్టి మీ అన్న మస్తు సంపాదిస్తాడు, 1,00,000 కారు ఇంకా 10 మనిషి అన్నీ ఉన్నాయి. ఈ పైసలు ఫస్ట్ నాకు డబ్బాలు కావాలి. ఏం కావాలి? సరే డబ్బాలు ఏమంటే పెడతారా? ఫస్ట్ 1 డే ట్రైనింగ్ నాడు ఇక్కడ సమానం పక్కా ఉండాలి. ఎందుకంటే సమానం సూపర్ ఇంటికి వస్తారా లేదా? ధనలక్ష్మి ఇంతగానో ఫోటో తీసుకున్న డబ్బా ఏందా అని నా మైండ్ తిరుగుతుందా లేదా? సో ఒక్కరు ఉంటే 1, 2 అని పెట్టండి. అట్లా నేను ఆ సమాన్ కోసం ఒక 4 నెలలు మళ్ళీ ఫాలో చేసిన ఏడ తెచ్చుకోవాలని చెప్పేస్తే అనుకోకుండా వాళ్ళ అప్లైనర్లను తీసుకొని ఇక్కడ మణిపురం నుంచి లెక్చరర్ అంటే 2 సార్ వాళ్ళు ఉంటారు అప్లైనర్లు. సో వాళ్ళకి సిస్టంలో లేరు, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ పైసలు ఉన్నాయి, సిస్టమ్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ రోజు మా ఇంటికి November 17, 2019 వాళ్ళ ఐడి ఇవ్వడానికి మా ఇంటికి వచ్చింది సార్. అది నా ఆటోగ్రాఫ్, సక్సెస్ కి ఆటోగ్రాఫ్ అంటే హ్యాపీగా వచ్చినప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇది ఏమైనా బ్యాగ్లో డబ్బా చూసిన డెమో డబ్బాలు ఇవి నాకు ఇచ్చిపోతారేమో అనుకున్నా. అమ్మ అందరూ రిజిస్టర్ చేయదు, అందరు మీకాయ చూసి ఒక్కరు అనుకోకుండా అక్కడ పెట్టేసి. సో నేనేమనుకున్నా అంటే వీళ్ళు ఏదో బ్యాగ్లో పట్టుకొని వచ్చిండు, ఇన్ని రోజులు ఎత్తిన సామాన్ ఇంకా నాకు మంచిగా హ్యాపీ ఉంది ఇచ్చిపోతారేమో అని నేను అనుకుంటా. వాళ్ళు ఇయ్యలేదు, అన్ని డెమో చేసి చూపించారు, మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుంటారు. బ్యాగ్లో పెట్టుకుంటే నాకు నేను జారిపోతుంది, ఊరిని ఆయన ఇచ్చిపోతారేమో అనుకుంటే మళ్ళీ పట్టుకుంటున్నది. నేను అనుకున్నా మేడం ఇది నేను అడిగినప్పటికీ మీ బ్యాగ్లోనే పెడుతున్నాను, మీ బ్యాగ్ ఇంత మంచిగా పనిచేస్తున్నాయి కదా, నేను ఆల్రెడీ వాడినాను కాబట్టి నాకు అర్థమైంది. ఇవి ఇచ్చిపోతే అయిపోవు కదా, మళ్ళీ నేను పోతే నాకు కట్టానికి ఇస్తారో ఇయ్యరు. మళ్ళీ ఆ షాప్ కాడికి నేను పోతా, మీరు లేనప్పుడు నేను షాప్ కాడికి పోతే కరెక్ట్ ఇవే నాకు ఇస్తారా, మళ్ళీ ఇస్తారో ఇయ్యరో ఏమవుతుంది, మీరే షాప్ కాడికి వెళ్ళి నాకు కొనిపించుకొని మళ్ళీ వాళ్ళు తెచ్చిన తర్వాత అని చెప్పిన. సో November 17, 2019 నవంబర్ మాసంలో అంతకుముందు కార్తీక మాసం దీపాలు పెట్టి దేవుణ్ణి మా ఆయన చేసే లాభాలు, మా ఆయన పనిచేస్తున్న లాభాలు కానీ, మా పిల్లల ఆరోగ్యం కానీ, మేము మంచిగా పండుగలకు ఆదాయం కానీ ఈదోడుగా సెలవులు వచ్చినప్పుడు బయట తిరగాలని చెప్పి దేవుని మొక్కుకుంటా ఉన్నాం. కార్తీక మాసం మొత్తం మొక్కిన, అందుకనే నాకు ఈ డబ్బాలు ఇంటికి పంపించిన శివుడు. ఆ రోజు ఐడి ఇచ్చిన షాప్ కార్డు తీసుకుపోయారు, తీసుకుపోయిన తర్వాత నేను కార్డు తీసుకెళ్ళిన డబ్బులు ఇయ్యాలి కదా జరా. సో నాకు డబ్బులు అంత క్రెడిట్ కార్డు ఉంటే తీసుకొని పోయి అది చేతి తీస్తే దాన్ని తీసిరు. అందులో నుంచి 4,200 కట్ అయ్యాయి ఒకేసారి. నాకు ఇంటికి వచ్చి 3,200 కట్ అయ్యాయి.
మరి 1000 రూపాయలు 1200 కొనిస్తారు అనుకుంటే ఈ 3200 3300 ఇంత కొనిచ్చేదేందని చెప్పి మా ఆయన తింటాడేమో నాకు భయం అనిపించింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక 3200 ఇది ఎక్కువ తీసుకునే చూస్తే డబ్బాలు బుడబుడ ఉన్నాయి. ఎట్లున్నాయి మనం డిమార్ట్లో పోయే డబ్బాలు ఎట్లున్నాయి? అంత సామాన్ ఒక్కరు మోసం అసలు అది డిమార్ట్లో తెచ్చుకునేది. ఇది మాత్రం 10,000 కాదు, 1,00,000 రూపాయల సామాన్ పోయొచ్చు. నిజమా కాదా? నేను అనుకున్నా అది పోతే ఇంత పెద్ద కవరు కాదు తీసుకొని పోయి ముందర దిక్కిలా వెనక దిక్కిలా 5,000 సామాన్ 7,000 సామాన్ పట్టుకొచ్చినావు. ఇటు 3,000 సామాన్ కూడా కవర్లో పట్టుకొచ్చిన చేతులు పెట్టిరు. నీకు ఏదో నన్ను మోసం చేసినట్టుందని ఆ ఎంఆర్పి ముందున్న రేట్లన్నీ పెద్ద చిన్న చిన్న చదవచ్చు కదా, ఏది రాకుండా దాంట్లో రేట్ ఉన్నది మాత్రం తెలుస్తుంది. నేనేం చేసినట్టు వీళ్ళు నన్ను ఏదో మోసం చేసినట్టుంది. మా ఆయన ముందే నన్ను తెలివి తక్కువ అని తింటాడు. వీళ్ళని ఎక్కడన్నా చేసి ఏమన్నా మళ్ళీ నేను దాన్ని కవర్ చేసి ఇంకో 4 డబ్బాలు పక్కన పెడితే ఎక్కించుకోలేదు. ఇప్పుడు నన్ను తింటాడు వాళ్ళని తింటాడు కదా అని చెప్పి ఎంఆర్పి ఉన్న రేట్లన్నీ రాసుకున్నాం. రాసుకునేసరికి అది 4,200 అయింది. 4,000 చిల్లర ఎక్కువ అయిపోయింది. మరి 4,000 బిల్లు డబ్బాలనే చూస్తేనేమో 4,000 చిల్లర అయిపోయింది. ఇది 3,200 పైసలు తీసుకుంటుంది నాకు ఆడ అనిపించింది. అప్పుడు అనిపించింది వీళ్ళే తెలివి తక్కువ నడిచినారు. ఎంఆర్పి మీద ఎంత ఉంది? పక్క 4,000 సార్ 5,000 చిల్లర ఉంది. 20% ఎక్కువ చేయండి 3,200కి ఎక్కువనే కదా. సో అట్లా నాకు అనిపించి నేను చూసిన వీళ్ళే కొంచెం మర్చిపోయినట్టు మనం పోయినప్పుడేమో మనమంతా కొట్లాడతాం సార్. ఎదుటి వాళ్ళని ఏదైనా మోసం చేసాం మహాగంధం అయిపోతాం. చెప్పండి సార్, మనం మోసపోయినప్పుడే కోపం బీపీ షుగర్ అన్ని బయట వేస్తాయి ఒకటే సార్. ఎవరినన్నా మోసం చేసినప్పుడు కాదు ఆ గుర్తుకొస్తుంది. అంటే ఇప్పుడు పోవాలి ఏడికి మామూలు ఏడికి పోతారు. ఏమైనా 1,000 రూపాయలు నుంచి 2,000 కట్టి బ్లౌజ్ అది చేపిస్తారు, ఎంబ్రాయిడరీ చేపిస్తారు. నిజమా కాదు? 2,000 ఖర్చు మీదెంత? ఏం పోతారు 500 కంటే ఎక్కువ పేరు వచ్చింది అక్కడ కానీ ఏం ఖర్చు కాదా? తాగుతారంట సార్. ఎంత ఖర్చు అవుతుంది సార్? 500 కంటే ఎక్కువ కాదు, అంతకంటే ఎక్కువ వీళ్ళు మొత్తం కొమ్మలు కొల్లే చేస్తారు ఆడవాళ్ళు. నిజమా కాదు? మొత్తం అడగండి ఏ నమ్మకం లేదు మాట్లాడతారు అట్లా చెప్పి నా మీద సపోర్ట్ చేసేస్తారు జోకు. ఎందుకంటే చెట్లే కాదు ముందులాగా చెల్లెలాగా చెప్పి. సో నిజంగా అక్కడ ఏం ఖర్చు కాదు కానీ అది విషయం కాబట్టి ఆరోగ్యం పాడే హాస్పిటల్ ఖర్చు అవుతుంది. మందుకు తక్కువనే అవ్వలేదు కానీ అది తాగడం వల్ల లోపల ఉన్న పార్ట్స్ని ఖరాబ్ చేసి మెంటల్గా నేను ఏ పని చేయకుండా చేస్తున్న పనిని ఖరాబ్ చేయడం వల్ల అక్కడ లాస్ వస్తుంది. నీ ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ పోదు కాబట్టి అక్కడే ఖర్చు అవుతుంది. సో అది అర్థమైందా? మేడము మనం తాగమన్నది మళ్ళీ తాగకుండా మళ్ళీ రివర్స్ చేసేసింది. సో కండిషన్గా చేస్తా, కన్ఫ్యూజన్గా చేస్తా. ఏం చేయాలి? ఒప్పుకుంటేనేమో కండిషన్ ఒప్పుకోరు, లేకపోతే మాత్రం చెప్పిన కదా ఇంటి మీద నీళ్ళు తాగొద్దు తినవద్దు. సో అట్లా నేను అది అర్థమైంది నాకు. ఎప్పుడైతే బిల్ ఎక్కువైందో దాన్ని కౌంటింగ్ చేసేసరికి చాలా తక్కువనే ఉంది, ఈజీ అనిపించింది. ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. మరి క్వాంటిటీ కావాలన్నా క్వాలిటీ కావాలి, మాట్లాడాలి. మంచిది కొంచెమైనా చాలంటారు. అందుకని అంటారు గదర్ కంపెనీ ఎందుకు మంచిది కొంచెం చాలంటారు. సో ఎప్పుడైతే అది మంచిది అని నాకు అర్థమైందో ఇది బాగుంది కాబట్టి ఓకే రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి. ఎట్లా రీజనబుల్ సార్? ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళందరూ మనది ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ, ఆరోగ్యం మీద బేసిక్ నడుస్తుంది. బిజినెస్ అనేది నెక్స్ట్ ఆప్షన్. మళ్ళీ 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 వచ్చి ప్రతిదీ క్లారిటీ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయి. కానీ ఆరోగ్యం బాగుండాలన్నా, మనం సంపాదించింది దావకన్నా వాళ్ళు కాకుండా ఉండాలన్నా, టెన్షన్ లేకుండా ఉండాలన్నా ఫస్ట్ మనం రోజు నిత్యావసరాలు మంచిది మంచిదని ఏ బ్రాండ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో అలాంటి మంచిది భారతదేశం నెంబర్ 1 కంపెనీ 2017 నుంచి నెంబర్ 1లోనే ఉంది. గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది, చట్టం కూడా చేసింది. 9 దేశాలకి మన భారతదేశ కంపెనీ దిగ్విజయంగా జెండా ఎగురుతుంది. 2030 ఒక్కసారి ఆలోచించింది అమ్మ, చిన్న కంపెనీలకు రాలేదు. మీకు చదువులు తెలుగులు బ్యాక్గ్రౌండ్ లెవెల్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక కలెక్టర్ జాబ్ రిజైన్ చేసి వచ్చి ఇంట్లో కూర్చొని విని ఈరోజు కోర్టు సంపాదించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, సివిల్ ఇంజనీర్లు వస్తున్నారు, పెద్ద పెద్ద నెట్వర్క్. ప్రపంచ దేశంలో ఉండే పెద్ద పెద్ద నెట్వర్క్లు చూసినావా? పేరు చెప్పకూడదు, మంచి నెట్వర్క్లు అవి మనకంటే. అవి అలాంటి నెట్వర్క్లో చేసే అంబాసిడర్స్ కూడా ఆ నెట్వర్క్ బాగలేదు, మన ఇండియాది వెస్టీజ్ నెట్వర్క్ బాగుంది అని చెప్పేసి అక్కడ ఐడీని క్లోజ్ చేసుకొని మన ఐడీని తీసుకొని ఆ టీంతో పాటు వచ్చి నేను ఈరోజు 5 సంవత్సరాలు కష్టపడ్డ సక్సెస్ని ఒక్కటే నేను సక్సెస్ తీసుకున్నాడు సార్. 50 లక్షలు తీసుకొని టీం నడిపిస్తున్న వేరే వాళ్ళే అలా
మరి వెస్టేజ్ అనగానే వెస్టేజా, ఇది నాకు అవసరం వస్తుందా? మనం చేసే 10-20 జాబ్ చాలా గొప్పది. మనకు 4 ఎకరాలు ఉంది, మనమే పెద్ద కూర్చోన్నాం. లేదు నా మాట నా ఎకరాల ముందర నాకు వింటున్నారు, నేనే పెద్ద లీడర్. సో ఇది కాదే కాదు. అందుకనే ఒక పర్పస్ పెట్టుకొని వెస్టేజ్లోకి రావాలి. ఇక్కడ ఎవరైతే వింటున్నారో ఫస్ట్ తెలుసుకోండి సార్. ఒక్క వీడితో అర్థం కాదు. ఒక్క రోజుతో అన్ని నేర్చుకున్నామా? ఒక్క రోజుతో చదువు పాస్ అయినామా? ఒక్క రోజుతో జాబ్లో సెటిల్ అయినామా? ఒక్క రోజులో చెట్టు కాయలు కాసిందా? మరి వెస్టేజ్లో ఒక్క రోజు ఎట్లా సక్సెస్ కావాలని ఒక్క రోజుకి డిసైడ్ అవుతారు మీరు చెప్పండి. ఒక్క రోజుకి నువ్వు మీటింగ్ ని వెస్టేజ్ డిసిషన్ తీసుకుంటావు, మరి ఎట్లా డిసైడ్ అవుతావు చెప్పండి. సో నిజంగా నువ్వు చెయ్యాలంటే మన సక్సెస్ చూస్తున్నావు కాబట్టి ఇలాంటి సక్సెస్ నాకు కావాలి. సో మనందరం బతికే దేనికోసం సార్? అవసరాల కోసం మాత్రమే. ఎసార్లో మరి అవసరాలు ఎప్పటిదాకా పెట్టాలి? మాట్లాడండి. అవసరాల కోసం బతుకుతున్నాం అంటే బతుకునే దాకా అవసరాలు ఉంటాయి. సో అవసరాల కోసం పెట్టే ఖర్చునే నేను ఆదాయంగా మార్చుకోమని చెప్తున్నా. నీకు సొంతంగా నేను ఏ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టు, నీకు సొంతంగా టెస్టులు పాస్ కాదు, ఇంట్రాక్షన్ కోరి ఇంటర్వ్యూలు నేను ఏం చెప్పట్లేదు ఇక్కడ. సో నిత్యావసరాల కోసం నువ్వు ఎప్పుడైతే నువ్వు ఖర్చు పెడుతున్నావో, నీ అవసరం కోసం ఖర్చు పెడుతున్నావో అదే ఖర్చు ఇందులో పెట్టండి. ఆదాయంగా నీ అకౌంట్ లో పడుతుంది, నలుగురికి సపోర్ట్ గా నిలబడతావు. బాగుందా లేదా? కంపెనీ అనగా అవునా కంపెనీ ఇక కంపెనీ అనగానే గుర్తుకొస్తే వేడిపాలు తాగిన ఎంత కాల్చుకుంటారు, ఆ కథలు గుర్తుకొస్తాయి. ఒక ఊళ్ళో ఉంటాడంటే రాజు అందరికి పిల్లులు పాలు ఇచ్చి సాధువులు అని చెప్తే ఒక ఆయన మా ఆశ్రమం ఉంటుంది నాలుగని లెక్క. ఇంకో వాళ్ళంట రోజు పిల్లికేది పాలు పోసేది నీళ్ళే తాగుతా అని చెప్పి ఆ పిల్లి ఎట్లయితే పాలు బంద్ చేయాలి మూసుకొని కూర్చోవాలి పాలు తాగుతా అని చెప్పి 7 పాలు ముందర పెట్టినట్ట. సురుకులో వచ్చి పాలు తాగడం బుద్ధి కాస్తే వాళ్ళ పాలు తాగడం వచ్చేస్తారు. ఇక రోజు సలాడ్ పాలు పోసినా పాలు తాగుతలేదు. రాజు దగ్గరికి పోయి నా పిల్లి పాలు తాగుతలేదు, నా పిల్లి పాలు తాగుతలేదు అని ఏమంటారు దుక్కి అయినట్ట. వేరే వాళ్ళ పిల్లలు మంచిగా నేనే మంచిగా. సో అక్కడ పోయి చూసి చెప్పినట్ట మరి ఎందుకు ఇట్లా నా పిల్లి మొత్తం ఇట్లా నీళ్ళగా అయిపోయిందంటే పాలు తాగుతలేదు నా పిల్ల అని చెప్పినట్ట. అక్కడ డౌట్ వచ్చిందంటే పిల్లి పాలు ఏం తాగుతుందంటే రాజు తెలుగు కల్లోడా మంత్రి తెలుగు కల్లోడా? అందరూ మాట్లాడాలి గట్టిగా గట్టిగా. రాజు తెలుగు కల్లోడు కాదు సార్. రాజు ఒక సక్సెస్ అయ్యి దేశాలన్నీ రాజ్యం వేస్తున్నాడు అంటే తను ఈరోజు సంపాదించుకున్నట్టే కరెక్ట్ అయిన మంత్రిని పెట్టుకున్నాడు. సో ఈరోజు నేను గొప్పదాన్ని కాదు, నా టీంలో ఉన్న లీడర్స్ అంటే చాలా చాలా గొప్ప. సో అంటే అక్కడ ఉండే వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇక్కడ లీడర్స్ సక్సెస్ అవుతారు. ఎసార్లో సో కానీ ఇక్కడ ఆకలి ఒక విజన్ ఉండాలి సార్ లీడర్. నేను ఇట్లుండాలి, నా టీం ఇట్లుండాలి, నా లైఫ్ ఇట్లుండాలి, నా ఫ్యామిలీ ఇట్లుండాలి. సో అలాంటి విజన్ ఉండాలి, లీడర్కి విజన్ ఉండాలి. సో అప్పుడు లీడర్స్ చూసి మళ్ళీ ఇంకో లీడర్స్ క్రియేట్ అవుతారు. సో అట్లా వేడిపాలు తాగిన పిల్లలు లాగా ఇప్పుడు చాలా మంది కంపెనీలలో దూరి ఇంత గడితో వస్తుంది, అంత గడితో వస్తుంది, వారానికి వస్తుంది, వారం అంటే ముందు చూపించి కాలు పెట్టుకుంటుంది. వారం ఎట్లా వస్తాయి ఒక్కసారి చెప్పండి సార్. డబ్బులు ఇక్కడ పెట్టినా డబ్బులు పిల్లలు చేస్తుందా చెప్పండి సార్. ఒక చెట్టు పెట్టినాం కాయలు కాస్తుందా కాయదా? ఒక బిల్డింగ్ కట్టినాం ఎట్లా వస్తాయా రావా? మరి పైసలు పెడితే పైసలు ఎట్లా వస్తాయి? అది అర్థం కాక భార్య మీద పుస్తకాలు తీసి కూడా అట్లా జాయిన్ అవుతాడు. అర్థం కాక మా వాళ్ళు సాటుగా దాచుకుంటారు, తినక దాచుకుంటారు. అత్త తెలియకుండా కోడలు కడుతుంది, కోడలు తెలియకుండా భర్త కడతారు, భర్త తెలియకుండా పిల్లలు కడతారు. ఒక్కింటే నలుగురు కడతారు సంపాదించాలి. సో అది వీక్నెస్. అది గుర్తు. డబ్బులు మనీ స్టార్ట్ చేసే బిజినెస్ కాదు. అందుకనే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెట్ అసలు లోకంలో అంటే మన ప్రపంచంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ గైడ్ లైన్స్ పెట్టింది. ఇలాంటి గైడ్ లైన్స్ రూల్స్ ఉంటేనే నెట్వర్క్ మార్కెటింగ్ కి కంపెనీకి ఆమోదిస్తుంది గవర్నమెంట్. సో అలాంటి సర్టిఫికేట్ మన దగ్గర ఉంది. సో ఆ రోజు అంటే ఎవరైతే బిజినెస్ ని నమ్మట్లేదు అనుకుంటారో కొంచెం చదువులో దగ్గర తీసుకుపోయి కూర్చోబెట్టాడు. సో ఇంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి నేను ఆ రోజు నుంచి షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ఎసార్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నేను అనుకున్నది ఎందుకు స్టార్ట్ చేయలేదంటే నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అలాంటి. సో ఒక పని మొదలు పెట్టాలంటే బలం కంటే ముందు బలహీనతను గుర్తు చేసుకుంటాం మనం. ఎసార్లో టైం లేదు, నేను ఆల్రెడీ ఆ పనిలో రిస్క్ తీసుకుంటాను. నిజమే టైం లేదు, నీకు రిస్క్ తీసుకుంటున్నావు. ఇట్లా ఫ్యామిలీ ఒప్పుకోదు, భర్త ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు, అమ్మ నాన్న ఒప్పుకోరు. ఇన్ని రోజులు చదువు జాబ్ దొరినాక నేను పని చేస్తాను అమ్మ నాన్న ఎందుకు ఒప్పుకుంటారు? ఎసార్లో ఎవరు ఒప్పుకోరు. కానీ సక్సెస్ అయినాక అందరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో సక్సెస్ కావాలంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనికి డిస్టర్బ్ రాకుండా చేసే పని సార్ మనది. పనికి డిస్టర్బ్ కాకుండా చేసే పని ఎందుకు చేయలేనట్టు చెప్పండి. నీ ముందే చెప్తున్నా కదా, నీ పనికి డిస్టర్బ్ కాదు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ షాప్కి వెళ్తారా వెళ్ళరా?
గట్టిగా గట్టిగా మాట్లాడండి, ఎందుకంటే నేను అక్కడి నుంచి మోసుకొని రాలేదు, మీ నోట్ నుంచి బయటకి ఇప్పించి పోతా మాట్లాడండి. స్టూడెంట్స్ షాపింగ్కి వెళ్తారా వెళ్ళరా? సో మనం షాపింగ్ చేసేదా ఎత్తుకుపోయి మోసుకొని అమ్ముకొచ్చేదా? మాట్లాడాలి. అమ్మ నాన్న వాళ్ళు షాపింగ్కి వెళ్తారా వెళ్ళరా అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు. సో జాబ్ చేసే వాళ్ళు షాపింగ్ చేస్తారా చేయరా? డిపార్ట్మెంట్ వాళ్ళు షాపింగ్ చేస్తారా చేయరా? రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు షాపింగ్ చేస్తారా చేయరా? హ్యాండిక్యాప్ కాలు లేదు, చెయ్యి లేదు, కళ్ళు లేవు, వాళ్ళు షాపింగ్ చేయాలా వద్దా? ఆఖరికి పూరి గుడిసె రోడ్డు మీద వేసుకుంటారు చూసిన వాళ్ళు డేరాలు వేసుకుంటారు, వాళ్ళు కూడా షాపింగ్ పోవాలా వద్దా? మాట్లాడండి. మరి అట్లాంటప్పుడు షాపింగ్ చేస్తే నీ లైఫ్ చేస్తున్నప్పుడు నా వల్ల కాదు నీ స్టూడెంట్, నా వల్ల కాదు నీ నా వల్ల కాదు నీ పెద్ద జాబ్, నా వల్ల కాదు నీ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఎందుకు షాపులు చెప్తారు? ఫస్ట్ షాపింగ్ చేయ, బిజినెస్ పక్కన పెట్టి. అయితే మనము ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఒక థాట్, ఒకరు సంపాదిస్తున్నా, ఒకరు వర్క్ చేస్తున్నా, ఆ వర్క్ ఏంటిది అని చూడము. అమ్మో ఇట్లా చేయాలా అట్లా చేయాలా నా వల్ల కాదు. సో వాళ్ళకి అట్లా కుదిరింది, నాకు ఇట్లా కుదిరింది సార్, నేను రావడం నాకు ఇది సెట్ అయింది, నాలాగా అందరికి సెట్ అవుతుందా మళ్ళా? సో ఈ పని అర్థమైన తర్వాత, ఈ కంపెనీ సిస్టమ్ అర్థమైన తర్వాత నీ అప్లైనర్ సపోర్ట్ తీసుకొని నీ ఆలోచన ప్రకారం చేసేదే ఈ బిజినెస్, నా ఆలోచనతో చేసేది కాదే కాదు. సో నేను మాట్లాడిన దాంట్లో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలకాయలు ఒక తీరు ఉంటాయా అంటే మైండ్ ఒక తీరు ఉంటాయా? సో మరి ఎవరికి ఎట్లా అర్థమైందో మొత్తం మీద అర్థమైంది. ఎసార్లో ఎవరికి అర్థమైన దాన్ని తీసుకొని నాకు ఇది అర్థమైంది, నువ్వు సపోర్ట్ ఉంటే నేను నిలబడగలుగుతాను, ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని వాళ్ళకి ఇంకా చాలా తెలుస్తాను. ఎసార్లో ఈ ధైర్యం ఈ నమ్మకం మనకు అమ్మిస్తుందా? అమ్మ జన్మనిచ్చింది కానీ ఆర్థిక జన్మని ఇవ్వలేదు. ఎసార్లో సో నిజంగా సార్ నేను వండర్ఫుల్ గా నేను గొప్పగా చెప్పగలుగుతా, మన వెస్టేజ్ సిస్టమ్ లో నీకు ఆర్థిక జన్మని ఇవ్వడానికి నీ సక్సెస్ అప్లైనర్ ఉన్నాడు, వాళ్ళు చేయబట్టుకుంటే చాలు సార్.